అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్ అన్నాక షేర్ కొనడం గురించి మనందరికీ తెలుసు. అంటే సింపుల్గా ఓ కంపెనీలో మనకి కూడా వాటా ఉన్నట్టే. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. మనం కొనే ప్రతి షేర్ ఒకేలా ఉంటుందా? వాటికుండే హక్కులు కూడా ఒకటేనా? అస్సలు కాదు. ఈరోజు మనం ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్ల మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో చూద్దాం. అవును గదా, ఇదే అసలైన ప్రశ్న. చాలామంది కొత్త ఇన్వెస్టర్లు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. షేర్ అంటే ఓనర్షిప్ అని తెలిసాక మళ్ళీ తేడాలేంటి, ఎందుకు అంటారన్నమాట. సో ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఈ రెండు రకాల షేర్ల గురించి కొంచెం డీప్గా డైవ్ చేయాలి. సరే, ఫస్టు అందరికీ బాగా తెలిసిన ఈక్విటీ షేర్ల గురించి మాట్లాడుకుందాం. చాలాసార్లు వీటిని ఆర్డినరీ షేర్లు అని కూడా అంటారు. మనం జనరల్గా స్టాక్స్ కొన్నాను అని చెప్తే దాని అర్థం ఈ ఈక్విటీ షేర్స్ కొన్నామని. సింపుల్గా చెప్పాలంటే ఒక ఈక్విటీ షేర్ కొనడమంటే ఆ కంపెనీలో ఒక చిన్న ముక్కకు యజమాని అవ్వడమే. అంటే కంపెనీకి లాభాలొస్తే ఆ లాభాల్లో మనకు వాటా వస్తుంది, షేర్ ధర పెరుగుతుంది, అంతా బాగుంది కదా. కాని ఒకవేళ కంపెనీకి నష్టాలొస్తే ఆ నష్టాన్ని కూడా యజమానులుగా మనమే భరించాలి. సుఖమైనా కష్టమైనా కంపెనీతో పాటే మన ప్రయాణం. అయితే ఇక్కడ అసలు మజా ఉంది. ఈక్విటీ షేర్ హోల్డర్లకు కంపెనీ తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాల్లో ఓటు వేసే పవర్ ఉంటుంది. అంటే వీళ్లే అసలైన ఓనర్లు. కానీ ఈ పవర్తో పాటే రిస్క్ కూడా ఫ్రీగా వస్తుంది. డివిడెండ్ అంటే లాభాల్లో వాటా గ్యారంటీగా వస్తుందని చెప్పలేం. కంపెనీకి లాభాలొస్తే మనకెక్కువ రావొచ్చు, లేదా అస్సలు రాకపోనూ వచ్చు. గుర్తుపెట్టుకోండి, హై రిటర్న్స్ ఎక్కడ ఉంటాయో అక్కడే హై రిస్క్ కూడా పొంచి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రెండో రకం షేర్ల వైపు వెళ్దాం. అదే ప్రిఫరెన్స్ షేర్లు. పేర్లోనే ఉంది కదా, ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత. సో వీటికి కొన్ని స్పెషల్ ప్రాధాన్యతలు ఉంటాయన్నమాట. ఇవి ఈక్విటీ షేర్ల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ప్రిఫరెన్స్ షేర్ల స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఉదాహరణకి ఓ పెద్ద విందులో వీఐపీలకు ఫస్ట్ భోజనం పెడతారు కదా, అచ్చం అలాగే కంపెనీ లాభాలను పంచేటప్పుడు ఫస్ట్ లైన్లో నిల్చునేది ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్లే. ఒకవేళ కంపెనీని మూసేయాల్సి వచ్చినా సరే డబ్బులు వాపస్ ఇచ్చేటప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత వీళ్లకే. ఈక్విటీ వాళ్ల వంతు వీళ్ల అందరికీ ఇచ్చాకే వస్తుంది. అంటే ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ చాలా క్లియర్గా ఉంది. ప్రిఫరెన్స్ షేర్లు స్థిరమైన ఆదాయం, తక్కువ రిస్క్ అనే సేఫ్టీనిస్తాయి. కానీ దానికి బదులుగా కంపెనీ నిర్ణయాల్లో ఓటు వేసే హక్కును వదులుకోవాలి. అంతేకాదు, ఈక్విటీ షేర్లలాగా వీటి ధర అమాంతం పెరిగిపోయే ఛాన్స్ కూడా చాలా తక్కువ. చెప్పాలంటే ఇది సేఫ్టీకి గ్రోత్కి మధ్య జరిగే ఒక బేరం లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం ఈ రెండింటి గురించి వేర్వేరుగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రండి, రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడు వాటి మధ్య ఉన్న తేడాలు అద్దంలో చూసినట్టు క్లియర్గా అర్థమైపోతాయి. చూసారా, టేబుల్ చూస్తేనే విషయం మొత్తం అర్థమైపోతుంది. నిజమైన ఓనర్షిప్, ఓటింగ్ పవర్ కావాలంటే దారి ఈక్విటీ వైపే. కానీ లేదు బాస్, నాకు గ్యారంటీ ఆదాయం, తక్కువ రిస్క్తో సేఫ్టీ ముఖ్యమనుకుంటే ప్రిఫరెన్స్ షేర్లు బెటర్గా కనిపిస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే జాక్పాట్ కొట్టేలా భారీ లాభాలు సంపాదించే అవకాశం మాత్రం ఒక్క ఈక్విటీ షేర్లకే ఉంటుంది. సో ఈ పోలిక చూశాక ఎవరికి ఏది సెట్ అవుతుందో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒకరి ఫైనాన్షియల్ గోల్ లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తంలో సంపద సృష్టించడమైతే వాళ్లు వెళ్లాల్సిన దారి ఈక్విటీ షేర్ల వైపు. అదే కాదు, నాకు రెగ్యులర్గా స్టేబుల్గా కొంత ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్లకి ప్రిఫరెన్స్ షేర్లు సరైన ఆప్షన్ అవ్వచ్చు. అయితే ఒక్క నిమిషం ఆగండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కొన్ని కఠినమైన నిజాలు, జనాల్లో ఉండే కొన్ని అపోహల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే తప్పుడు అడుగు వేసే ప్రమాదం చాలా ఉంది. నేనిప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. చాలామంది ఇన్వెస్టర్లు చేసే తప్పులకు ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో కాస్త జాగ్రత్తగా వినండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిఫరెన్స్ షేర్ అంటే బ్యాంకులో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాధాన్యత ఉన్నా సరే కంపెనీకి లాభాలు రాకపోతే డివిడెండ్ రాదు, అంతే. అలాగే ఈక్విటీ షేర్ అంటే లాటరీ టికెట్ అస్సలు కాదు. లక్ మీద ఆధారపడి కొనేది కాదిది. కంపెనీ ఎలా పనిచేస్తుంది, దాని భవిష్యత్తు ఏంటి అని పూర్తిగా అనాలిసిస్ చేశాకే ఇందులో పెట్టుబడి పెట్టాలి. సో ఫైనల్గా మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే గ్రోత్, ఓనర్షిప్ కావాలి, కంపెనీతో పాటే ప్రయాణించాలి అనుకుంటే మీ చాయిస్ ఈక్విటీ. లేదు, నాకు సేఫ్టీ, ఫిక్స్డ్ ఇన్కమ్ ముఖ్యం అనుకుంటే మీ చాయిస్ ప్రిఫరెన్స్.
ఇన్వెస్టింగ్లో ఇది చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ సూత్రం. ఇప్పుడు దారులు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. మరి ఒక ఇన్వెస్టర్ యొక్క ఫైనాన్షియల్ డెస్టినేషన్కి ఏ దారి కరెక్ట్? ఎదుగుదల వైపు నడిచే మార్గమా లేక భద్రతను ఇచ్చే మార్గమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారే తమ రిస్క్ తీసుకునే కెపాసిటీని వాళ్ల ఆర్థిక లక్ష్యాల్ని బట్టి తెలుసుకోవాలి.